2018లో కాంగ్రెస్ పార్టీలో నేను అప్పుడు పనిచేస్తున్నాను. ఆ 2018 ఎన్నికల మేనిఫెస్టో నేను రాయడానికి నాకు అవకాశం దొరికింది. ఆ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్గా అప్పుడు దామోదర్ రాజనరసింహ గారు, ఇప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉన్న దామోదర్ రాజనరసింహ గారు చైర్మన్, కో చైర్మన్ వచ్చేసి ఇంకొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. నేను దానికి కన్వీనర్గా మొత్తం అంతా కూడా డ్రాఫ్ట్ చేసినాను. నా స్వదస్తూరితో మేనిఫెస్టో రాసినాను. మన జాతి బిడ్డను కాబట్టి బీసీలకు కొంచెం ఎక్కువ పేజీలు పెట్టినాను. అలా మన వాళ్ళకు కూడా ఇంకొక 2-3 పారాగ్రాఫ్లు ఎక్కువ రాసి నేను ఒకసారి చదివి వినిపిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముగ్గురు మంత్రులు కూడబలుకొని రాసినటువంటి ఒక మేనిఫెస్టో 2018లో. సరే 23కి వచ్చేటప్పటికి అది ఎగిరిపోయినాయి, ఏదో చిన్నగా ఉన్నాయి, లేనట్టుగా ఉంది. నేను ఒకసారి చదివి వినిపిస్తా. ఇది ప్రభుత్వం మీడియా ద్వారా ప్రభుత్వం తెలుసుకోవాలా, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళైనా దయచేసి వాళ్ళకు గుర్తు చేయాలని చెప్తా ఉన్నా. విశ్వకర్ రజకులు అట్లా రకరకాల కులాలకు సంబంధించి రాసినాము. విశ్వకర్మీలకు సంబంధించి కమ్మర కులస్తుల కులవృత్తిని కొనసాగించేందుకు అత్యాధునిక యంత్ర సామాగ్రి కొనుగోలు చేసుకునేందుకు గాని తగిన ఆర్థిక సహాయం అందిస్తాం. విశ్వబ్రాహ్మణులకు సబ్సిడీపై బొగ్గు, ఇనుము మరియు కలప వంటి ముడి సరుకులు అందిస్తాం, సబ్సిడీ ఇస్తామని చెప్పని. ప్రభుత్వం చేపట్టే కమ్మరి, వడ్రంగి పనులకు ప్రత్యేక టెండర్ల ద్వారా ఈ వృత్తి లైసెన్సులు కలిగినటువంటి ఒక మనుమయ కమ్మరి, వడ్రంగి విశ్వబ్రాహ్మణులకు మాత్రమే కేటాయిస్తాము. అంటే కార్పెంటరీ వర్క్ లేకపోతే ఏదైనా లోహపరమైనటువంటి పనులు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి ఇళ్ళకి కాదు, మన కులస్తులకే ఇస్తామని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది మేనిఫెస్టో ద్వారా. తర్వాత వివిధ డిజైన్లలో ఉన్న ఆభరణాలను మార్కెటింగ్ చేసుకోవడానికి విశ్వకర్మీయులకు జ్యువెలరీ పార్క్ను ఏర్పాటు చేస్తాం. నూతనంగా నిర్మించే మరియు పునరుజ్జీవం చేసే దేవాలయాల విగ్రహాలు మరియు రాతి పనుల తయారీ పనులకు లైసెన్సులు కలిగిన శిల్పి విశ్వబ్రాహ్మణులకు మాత్రమే కేటాయిస్తాం. ప్రభుత్వ లైసెన్సులు కలిగి కంసాలి విశ్వబ్రాహ్మణులకు మాత్రమే పుస్తే మెట్టెలు తయారు చేసుకునే అమ్మే అధికారం కల్పిస్తూ రెడీమేడ్ షాపుల్లో పుస్తే మెట్టెల అమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిషేధిస్తామని చెప్పని 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మేనిఫెస్టోలో పొందుపరిచింది. తర్వాత బ్యాంకుల్లో కంసాలి విశ్వబ్రాహ్మణులను మాత్రమే అప్రైజర్లుగా నియమిస్తూ వారిని బ్యాంకు ఉద్యోగులుగా పరిగణించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పని కూడా చెప్పడం అయింది. దాంతోపాటు వడ్రంగులపై అటవీ శాఖ అధికారుల దాడులను, స్వర్ణకారులపై పోలీసుల దాడులను నియంత్రిస్తాము అని చెప్పని ఏదైతే సమస్య ఈరోజు మన నరసింహాచారి గారు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నామో 2018లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకుంది. రాత్ గయా బాత్ గయా, మరి ఆయాల అధికారం రాలేదు, మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 18ని మూత పెట్టిండ్రు, 23లో కొత్త మేనిఫెస్టో పట్టుకొచ్చిండ్రు. దాన్ని ఏం చేస్తారో మనకు తెలియనటువంటి ఒక పరిస్థితి. వాస్తవం ఏంటంటే ఒక దుర్భరమైనటువంటి ఒక పరిస్థితిలో మన జాతి ఉంది. మనం అన్నిట్లో సమాజ నిర్మాణానికి కానీ నాగరికత నిర్మాణానికి కానీ రైతు నాగలి పట్టినా, లేకపోతే దేవుని గుడిలో ఒక దేవుడు వచ్చినా, లేకపోతే మన ఇంట్లో మనం అన్నం తినటానికి పళ్ళాలు వచ్చినా, లేకపోతే వండుకోవడానికి బాసనలు వచ్చినా, మొత్తం సమాజ నాగరికతకు మనమే పునాదులం. కానీ దురదృష్టం ఇవాళ ఒక పేదరికంలో ఇవాళ మగ్గుతున్నటువంటి ఒక పరిస్థితి. ఒకనాడు అత్యంత అద్భుతంగా బతికినటువంటి ఒక మన జాతులు ఇవాళ బిచ్చగాళ్ళుగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి. ఇవాళ దళితుల కంటే కూడా దయనీయమైనటువంటి ఒక స్థితిలో బతుకుతున్నటువంటి ఒక జాతి విశ్వకర్మ జాతి, విశ్వబ్రాహ్మణ జాతి. ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం. మనం ఒప్పుకోము, ఆత్మగౌరవం ఎక్కువ, సెల్ఫ్ స్టైల్డ్ ఇంటలెక్చువల్స్ కాబట్టి మనం ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇవాళ దళిత వర్గాల కంటే కూడా విశ్వకర్మ బిడ్డలు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చర్చలు బయటికి రావు, బయట లెక్కలు రావు, వాళ్ళకి సరి అయినటువంటి ఒక ఆలన పాలన స్వాలంబన ఏమి కూడా లభించదు. ఇది సమాజంలో ఇవాళ అణచివేతకు గురవుతున్న జాతి. ఇది ఒక పక్కన అణచివేతకు గురవుతున్నప్పటికీ కూడా పోరులో మాత్రం ఎక్కడా కూడా విశ్వకర్మ బిడ్డలు వెనక్కి పోలా. అది దేశ స్థాయిలో కానీ తెలంగాణ స్థాయిలో కానీ, అది ప్రొఫెసర్ జయశంకర్ అయినా, లేకపోతే ఆయనతో పాటు మారోజు వీరన్న అయినా మనం గుర్తు చేసుకోం. మారోజు వీరన్నను గుర్తు చేసుకోం, జయశంకర్ను గుర్తు చేసుకోం, శ్రీకాంతాచారిని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకోం. ఒక రిచువలిస్టిక్గా ఇవాళ సర్వాయి పాపనను గుర్తుపెట్టుకొని గౌడ మీటింగ్ జరుగుతుందా?
కానీ మనం జయశంకర్ సార్ను మాత్రం అంత ఈజీగా మన జయశంకర్నో మన శ్రీకాంతాచార్యనో మన వారోజు వీరనో వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకున్నప్పుడే మనకు కూడా స్ఫూర్తి వస్తుంది. కాబట్టి తెలంగాణలో వాళ్ళ ముగ్గురే కాదు, పల్లెల్లో ఉన్నటువంటి ఒక విశ్వకర్మలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది. దాదాపు 150 మంది ఆత్మహత్య బలిదానం చేసుకున్నటువంటి ఒక తర్వాత తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. సో ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేసుకుని వచ్చిన తెలంగాణలో ఇవాళకి కూడా మనం దయనీయమైన స్థితిలో ఉన్నాం. సోదరుడు నరసింహాచారి గారు పట్టుకొచ్చిన అంశం ఇది చాలా అంటే ఇన్సెన్సిటివ్ యాక్ట్. ఇది వాడెవడో ఇప్పుడు నాకు ఒక చాలాసేపు చర్చ చేసిన, నేను వితండవాదం చేసిన. అవును భాయ్, మరి దొంగ బంగారం తీసుకొచ్చి మనోనికి అమ్మితే మరి రికవర్ చేయాలి కదా, రికవర్ చేస్తే ఒకవేళ అమ్మినా కొన్నా తప్పే కదా, బ్రైబ్ తీసుకున్నా రెండు తప్పే కదా, మరి అట్లా అని చెప్పానంటే ఆయన ఒక లాజిక్ చెప్పిండు. ఇది నిజంగా మీడియా వాళ్ళు కూడా దయచేసి వినాల్సినట్టు ఒక లాజిక్. ఎవడో రోడ్డు మీద పిక్ ప్యాకెటరు దొంగతనం చేస్తాడు, ఓ వైన్ షాప్ పోతాడు, అందులో పైసలు ఉంటాయి, ఓ విస్కీ బాటిల్ కొనుక్కుంటాడు, తాగుతాడు. మరి వైన్స్ ఈ పిక్ ప్యాకెట్ చేయబడ్డ సొమ్ముతో కొన్న విస్కీ బాటిల్ ఎవరు అమ్మిండు కదా, మరి వాడిని ఏమైనా జైలు శిక్ష చేస్తావారు? మరి మన ఎందుకు వేస్తున్నారు అని చెప్పనగానే కరెక్టే కదా, వాజిబ్ ముచ్చట చెప్పిండు కదా అని చెప్పని నాకు అనిపించింది. చాలా ఒక సూత్రమైనటువంటి అదే పరిస్థితి మన వడ్రంగి బిడ్డలది. ఎవడో మరి ఎక్కడ చెట్టు కొట్టిండో ఏం కొట్టిండో వాడో తలుపు చేయించకపోతే తలుపేట చేస్తారా నువ్వు అని చెప్పని మనోళ్ళని వాళ్ళ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఈ చట్టంలో లొసుగుంది, మానవత్వం లేదు, కనీస విచక్షణ లేదు. మన వర్గాలు మన పొద్దున్న లేస్తే అది చేస్తేనే కదా మనం పొట్ట నింపుకునేది. కానీ మనకు వాడు దొంగ బంగారం తెచ్చిండా, మంచి వెండి తెచ్చిండా, దొంగ వెండి తెచ్చిండా, దొంగ కలప తెచ్చిండా మనకు తెలుసుకునేటువంటి ఒక అవగాహన లేనటువంటి ఒక పరిస్థితిలో మనని వాళ్ళ దుర్మార్గంగా కేసులు పెట్టి అనేక మందిని వాళ్ళ హింసకు గురి చేస్తూ ఉన్నారు, వివక్షకు గురి చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా నేను ఒకటే మాట చెప్పాను. ఇది ఉపేంద్రచారి గారు మన అడ్వకేట్, బీసీ కమిషన్ మాజీ మెంబర్, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. దా అయితే దా రెండు విషయాలు చెప్పి నేను మీకు ముగిస్తాను. ఒకటేంటంటే రానున్నటువంటి ఒక అసెంబ్లీ సమావేశాలలో కౌన్సిల్లో మధుసూదనాచారి గారు ఉన్నారు, నేనున్నాను, తర్వాత మా పార్టీ అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీన్ని పార్టీ తరపు నుండి తప్పనిసరిగా అసెంబ్లీలో చర్చ అయ్యేటువంటి ఒక బాధ్యత, కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ రెండిట్లో కూడా చర్చ అయ్యేటువంటి ఒక బాధ్యత నేను తీసుకుంటాను. దానికి అవసరమైనటువంటి ఇంతకుముందు చిరంజీవులు గారు ఒక మాట చెప్పారు, ఈజ్ డిక్లరేషన్ ఎ సొల్యూషన్. ఒకవేళ కనుక బంగారం తీసుకొచ్చిన వాడి దగ్గర నుండి డిక్లరేషన్ తీసుకొని నేను దొంగ బంగారం చేయలేదు కాదు, ఇది నా సొంత బంగారమే అని చెప్పని ఒకవేళ కనుక డిక్లరేషన్ తీసుకుంటే ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం వస్తుందా, లేదా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ మెజర్స్ ఉన్నాయా? కొంత పెద్దలు దుబాక కిషన్ రావు గారు ఉన్నారు, తర్వాత మా గణేష్ చారి గారు ఉన్నారు, నరసింహాచారి గారు, ఇంకా పెద్దలంతా ఉన్నారు. ఒక సూత్రప్రాయంగా ఈ యాక్ట్ను ఎట్లా అమెండ్ చేస్తే కరెక్టో మీరు మాకు సజెస్ట్ చేయండి. చేసినట్టయితే తప్పనిసరిగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కౌన్సిల్లో అసెంబ్లీలో తప్పనిసరిగా లేవనెత్తాము. తర్వాత జీవో రాలేదు కదా, ఇంతవరకు పుస్తమెట్టలకు సంబంధించిన జీవో రాలే. ఆ జీవోకి సంబంధించి కూడా తప్పనిసరిగా అసెంబ్లీలో కొట్లాడతాము. ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే మన వర్గీయులకు సంబంధించినవి దయచేసి మమ్మల్ని గైడ్ చేయండి. మాకు అవసరమైన డాక్యుమెంట్లు ఇరి ఏ రకంగా మన ఆర్గ్యుమెంట్ను ముందు పెడితే మనం గెలవగలుగుతాము, చట్ట రూపంలో బయటకు వచ్చేంత వరకు మొండి పట్టినట్టుగా జిద్దు పట్టినట్టుగా మీ తరపులో మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు హత్యారి ఇరి, మాకు అవసరమైనటువంటి ఒక నాలెడ్జ్ ఇవ్వండి, హత్యారు ఇవ్వండి, తప్పనిసరిగా మీ తరపు నుండి కొట్లాడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రెండవది ఇప్పుడు ఉప్పల్ భగావత్ దానికి సంబంధించి చెప్పినారు. ఇది అన్న కూడా ఉన్నాడు, ఇక్కడ పెద్దన్న ఉన్నాడు, అందరు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. వై కాంట్ ఉప్పల్ భగావత్ సెంటర్ ఒక పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఎందుకు మారకూడదు? ఇప్పుడు మనకు జనరల్గా ఏంది అని అంటే విశ్వకర్మలు అనగానే స్వామి విగ్రహం పెట్టాలా, ఆరతులు ఇవ్వాలా, పూజలు ఇవ్వాలా, దండాలు పెట్టాలా, వెళ్ళిపోవాలి. కానీ దాన్ని ఒక స్ఫూర్తిదాయక కేంద్రంగా దాన్ని ఎందుకు తీర్చిదిద్దకూడదు? ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఎందుకు తీర్చిదిద్దకూడదు? అంతర్జాతీయంగా ఉన్నటువంటి టెక్నాలజీస్ను పట్టుకొచ్చేసి అక్కడ మన విశ్వకర్మలకు, మన వడ్రంగిలకు, మన శిల్పులకు, రకరకాలైనటువంటి ట్రేడ్స్లో ఉన్నటువంటి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు ఇవ్వకూడదు? దాన్ని ఒక పెండ్లిల సెంటర్ గానో, రిక్రియేషన్ సెంటర్ గానో, దేవాలయంగానో మార్చితే మనకు వచ్చే లాభం కంటే కూడా మన జాతికి అది ఒక గ్లోబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ విశ్వకర్మ,
దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినట్టయితే బాగుంటుంది. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి, రకరకాలైన రీతిలో కూడా దాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దలు, వేదిక పైన పెద్దలు కొంత లోతుగా ఆలోచించుని ట్రాన్స్లేట్ దట్ ఇంటూ ఏ స్కిల్ డెవలప్మెంట్. ఊరికెళ్ళి మామూలు మన విశ్వకర్మ బిడ్డ ఆడికి రావాలా, 6 నెలలు ఉండాలా, పని నేర్చుకోవాలా, ఎంటర్ప్రినర్షిప్ బ్యాంక్తో మాట్లాడుకోవాలా, పోయి మళ్ళీ ఒక వ్యాపారస్తుడిగా లేకపోతే ఒక ఉత్పత్తిదారుడిగా మారేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక ఎంటర్ప్రినర్షిప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా దాన్ని తీర్చిదిద్దే బాగుంటుంది అని చెప్పని నేను భావిస్తూ, ఇక ఇప్పుడు 42% రిజర్వేషన్ గురించి పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మనకు కేటగరైజేషన్ జరగవలసిన అవసరం ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏబిసిడి అని చెప్పని కేటగరైజేషన్ జరగాలని చెప్పని నేను 2018 నుండి కొట్లాడుతూ వస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు దాటవేతకు గురి చేస్తున్నాను. మీరు ఢిల్లీ పోయినప్పుడు అడుగురి. ఆయన ఏమంటున్నాడు, ఢిల్లీలో అడిగితే కేటగరైజేషన్ లేదు, ఏం లేదని మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ అంటారు. బీసీ అనగా మరి బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. ఆ కేటగరైజేషన్ లేకపోతే మన వర్గాలకు సీట్లు రావు. మన వర్గాలు సర్పంచ్లు గారు, మన వర్గాలు జడ్పీటీసీలు గారు, ఎంపీటీసీలు గారు మనకు ప్రాతినిధ్యం లభించదు. కాబట్టి 42% రిజర్వేషన్లో కేటగరైజేషన్తో కూడుకుంటేనే మన వర్గాలకు అందరికీ, మన పేద వర్గాలందరికీ కూడా న్యాయం లభిస్తున్నట్టు ఒక విషయాన్ని కూడా దయచేసి పెద్దలు కొంత ప్రభుత్వానికి దగ్గరగా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళపై ఒత్తిడి పెట్టాలని చెప్పని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక కోరిక. ఇది మానవత్వంతో మీరు 18లో ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అమలు చేయండి. మీరేం కొత్త అమలు చేయాల్సిన అవసరం లేదు. దామోదర్ రాజనరసింహ గారైనా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా, మీరు 3 మంత్రులుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్. కాబట్టి అందరి కమిట్మెంట్తో ఒక వాగ్దానం మీరు 18లోనే చేసింది. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలా. మేము అసెంబ్లీలో తప్పనిసరిగా లేవనెత్తినప్పటికీ కూడా బాధ్యతాయుతంగా మీరు మాట్లాడాలని చెప్పని కోరుకుంటూ, చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు నరసింహాచారి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదం తెలియజేస్తూ, మీతో కలిసి కొట్లాడడానికి, మీకోసం కొట్లాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా నరసింహాచారి గారు కానీ, నేను కానీ అసెంబ్లీ వేదికగా, కౌన్సిల్ వేదికగా మన జాతికి సంబంధించిన ఏ సమస్య అయినా లేవనెత్తడం కోసం ముందుండి కొట్లాడతానని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఇంత ప్రశాంతంగా విన్న మీ అందరికీ కూడా, తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదం. నన్ను క్షమించాలా, నాకు ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారి సంబంధించిన ఒక చిన్న మీటింగ్ ఉన్నది. దానికోసం నేను వెళ్ళాలా, నేను ఉండలేకపోతున్నా. పెద్దలంతా మాట్లాడే మాటలు కూడా వినాలని ఉంది, కానీ నాకు ఆ కమిట్మెంట్ ఉంది, నేను వెళ్తున్నా. ఏమనుకోవద్దు, దయచేసి క్షమించండి. నమస్కారం. అన్నగారికి